హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. బ్రేక్‌ఫాస్ట్‌లోకి మీరు ఏది బాగా ఇష్టంగా తింటారు? నాకైతే ఉప్మా, ఇడ్లీ వీటికంటే ఎగ్ దోస మెయిన్‌గా బాగా ఇష్టంగా తింటా భయ్యా. మెయిన్‌గా ఉప్మా తినాలంటే రొంబ కష్టం బ్రో నాకైతే. క్లైమేట్ కూల్‌గా ఉందని 2 గుడ్లతో డబుల్ ఎగ్ దోస వేయించింది మా వైఫ్ నా కోసం. ఒక గుడ్డు వేసుకొని దోస తింటేనే నోట్లో నాలుక డాన్స్ చేస్తది భయ్యో! ఇంక డబుల్ ఎగ్ దోస తింటే పొద్దున్నే అన్నీ మడత పెట్టుకొని నిద్రపోవటమే. ఎగ్ దోసని 2 వైపులా కాల్చుకోవాలి. చాలామంది ఒక సైడ్ మాత్రమే కాలనిచ్చి తింటారు. ఎగ్ దోసని 2 వైపులా తిప్పుకొని తింటేనే మజా ఉంటది భయ్యా. లేదనుకో కోడిగుడ్డు నీసు వాసన వచ్చేస్తది. పనిలోపుని కొద్దిగా ఎర్రకారం ఎక్కువ వేసుకొని బాగా కాల్చుకోవాలి. కూసింత ఆయిల్ కూడా ఎక్కువ వేసుకొని బాగా కాల్చుకొని తింటే తిని చూడు బ్రో. ఈ టేస్ట్‌తో ఏ టేస్ట్ మ్యాచ్ చేయడం అయితే రొంబ కష్టం బ్రో. మీలో ఎంతమందికి ఎగ్ దోస అంటే ఇష్టం? ఎగ్ దోసకి సెపరేట్ ప్యాన్ బేసే ఉంటది భయ్యా. ఈ మధ్య నన్ను ఎగ్ దోస మీద బాగా ఇన్‌స్పైర్ చేసిన పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది మన రాజమండ్రి అన్న శివ గంధం శెట్టి. ఎగ్ దోస తినటంలో ఈయనే నాకు బెస్ట్ ఇన్‌స్పిరేషన్. నేను నీ అంత ఎదిగాక కలిసి తిందాం బ్రో ఎగ్ దోస. సీ యూ సూన్.